ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తానండి. అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. పునరుద్ధాన దీవెనలతో మెండుగా మీరు నింపబడదురు గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన గొప్ప ఉద్దేశంతో రాయించి ఉంచాడండి. వాటన్నిటిని మనం ధ్యానిస్తూ ఉండగా, వాటన్నిటిని మనం చదువుకుంటూ ఉండగా, మనం ఇవి నమ్మాలి, మన జీవితాల్లో జరుగుతాయి అని మనం నమ్మి విశ్వాసం ఉంచి వీటిని మనం చదువుకున్నట్లయితే, మన హృదయం అనేటువంటి పలక మీద ముద్రించుకున్నట్లయితే, నమ్మినటువంటి వాటన్నిటిని బట్టి మనం గొప్ప కార్యాలు మనము చూడగలం. వింటున్నటువంటి ఈ మాటలన్నీ మనం మన హృదయం అనే పలక మీద ముద్రించుకోవాలి. అంతేకాకుండా మన బిడ్డలకు కూడా ఇటు మాటల్ని తెలియచేసే వారంగా మనము ఉండాలి. బిడ్డలు పడుకుంటున్నా, కూర్చున్నా, నుంచున్నా, మనతో ఎప్పుడు సహవాసం చేస్తూ ఉన్నా, మన ప్రక్కన ఎప్పుడు ఉన్నా కూడా మనం తెలుసుకున్నటువంటి మాటలు మన బిడ్డలకు కూడా బోధించి, బిడ్డల్ని కూడా సక్రమైనటువంటి మార్గంలో, మంచి మార్గంలో పెంచేవారంగా మనము ఉండాలండి. అబ్రహాముల గురించి దేవుడు ఏమని తెలుసుకున్నాడంటే, తన పుట్టబోయేటువంటి సంతానానికి కూడా దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని తెలియచేస్తాడు అని అబ్రహాము గురించి దేవుడు తెలుసుకొని సంతానాన్ని ఇచ్చాడంటండి. హల్లెలూయా. చూసారా, మన యొక్క ఆలోచనలు ఎరిగి మనం వాటి పరిస్థితిలో కనుక జీవించగలిగమని ఆయనకి నమ్మకం కలిగితే, మన ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఆ ఉద్దేశాలన్నిటిని నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు మొదట మన హృదయంలో చేర్చుకోవాలి. మన బిడ్డల యొక్క హృదయాల్లో కూడా ఆ మాటల యొక్క అర్థాన్ని వారు తెలుసుకునేటట్టుగా, వాళ్ళు కూడా వారి హృదయాల్లో ముద్రించుకునేలాగా మనం గ్రహించినటువంటి మనం ఆ సత్యాన్ని వారికి తెలియచేసే వారంగా మనం ఉండాలండి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు కదా, ధైర్యం మీరు విడిచిపెట్టమాకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారు. దేనికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానాన్ని పొందుకుంటారంటే, ధైర్యం మీరు విడిచిపెట్టమాకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారు. ప్రతిఫలం ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉంటాం. అంతేకాకుండా ఆ ప్రతిఫలం కూడా ఎలా ఉండాలనుకుంటామంటే, నష్టంగా ఉండాలని, కష్టంగా ఉండాలని మనం అనుకోం కదండి. అది మేలుగా ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని, మనల్ని సంతోషపెట్టేదిగా ఉండాలి మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీరు ధైర్యాన్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టమాకండి. ఈనాడు భయము మనుషుల్ని ఎంతగా కృంగదీస్తూ ఉంటుందంటే, ఆ శ్రమ వస్తుందేమో అనేటువంటి భయంతోనే ఎంతో మంది భయంతో వారి జీవితాలు గడిపేస్తూ ఎన్నో శారీరక సమస్యలను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారండి. చాలా మందిని మనం చూస్తూ ఉంటే, వారికి బలహీనత కొద్దిగా ఉన్నా వారు ఏదో జరిగిద్దని భయంతో ఎక్కువగా చేసుకునేటువంటి వారు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. కొంతమంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, కొంత యాక్సిడెంట్లను జరిగినా కూడా వారు కొంతమందిని చూస్తాం, కొన్ని న్యూస్లో వాళ్ళు పైనుంచి కింద పడిపోయారు అని. అయితే కొంతమంది అయితే కింద పడినా కూడా వారు గుండెని నిబ్బరంగా ధైర్యంగా ఉంచుకోవడాన్ని బట్టి వారు ఆ శ్రమలో వాళ్ళు జయాన్ని చూడగలుగుతూ ఉంటారు, ఆ కష్టంలో వాళ్ళు మేలుని చూడగలుగుతారు. కొంతమంది అయితే దారిలోనే వారికి భయంతో గుండాగిపోయి చనిపోయినట్లు కూడా కొన్నిసార్లు మన న్యూస్ వింటూ ఉంటాం. భయం ఎంతవరకు దారి తీస్తుందంటే, ఎంత భయంకరమైన నష్టం వరకైనా కూడా అది దారి తీస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం పొందబోయేటువంటి బహుమానాలు కూడా మనం పొందకుండా చేస్తుందండి. మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు మనం చూడకుండానే మనల్ని నష్టాలు, కష్టాలు పాలు చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయం మన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, నీకున్నటువంటి ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. యెహోషువ, కాలేబులు ఇంకా కొంతమంది మనుషులనంట పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించి, మీరు అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ సమాచారాన్ని మీరు తెలుసుకొని మాకు చెప్పండి అని చెప్పి యెహోషువ, కాలేబులకి అక్కడ ఉన్నటువంటి మనుషులకి అప్పగించగా, వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చూస్తున్నారంటే, వారికున్నటువంటి ధైర్యం కన్నా ఎదటి వారి యొక్క బలము, వారి శక్తిని వాళ్ళు చూస్తూ వాళ్ళు కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వారు వేగులు వారుగా వాళ్ళని పంపించి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోండి, మనం ఆ ప్రాంతం మీద జయాన్ని పొందుకోగలమా, అక్కడ మనుషులు ఎలాగ ఉన్నారు చూసామంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులు అయితే ఏమని సమాధానం ఇచ్చారంటే, వాళ్ళు మనకన్నా బలవంతులు, మనకన్నా స్థూలదేహులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని మనం జయించలేము, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మన ప్రాణాలు పోగొట్టుకోవటమే, మనం ఆ పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని మనం సొంతం చేసుకోలేం. చూడండి దేవుడు ఏం వాగ్దానం చేశాడు, అసలు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశానికి మిమ్మల్ని పంపిస్తానేనని కదా ఆ ఎగుప్తు ప్రాంతం నుంచి వాళ్ళ ప్రజలందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించింది. కానీ వారు అక్కడ వెట్టి చాకరీ చేస్తున్నారు, శత్రువుల చేతుల్లో ఉండి, ఆ రాజు చేతుల్లో ఉండి వెట్టి చాకరీ చేస్తున్నారు. అట్లాంటి స్థితిలోంచి దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి నడిపించాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. కానీ ఇప్పుడు ఆ మనుషులు దేని వైపు చూస్తుందంటే, శారీరకంగా వారికి కనబడేటువంటి వాటిని చూస్తున్నారు, కానీ అదృశ్యంగా దేవుని హస్తాన్ని, దేవుని తోడుని, దేవుని నడిపింపుని వారు చూడలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు కదా, మనకన్నా వాళ్ళ స్థూల దేహులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాంటి వాళ్ళం, కాబట్టి ఏ మాత్రం కూడా ఆ ప్రాంతాన్ని మనం జయించలేమంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తుందంట, అయ్యో మేము ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ నశించిపోవడానికి అది ఇది అని. కానీ యెహోషువ, కాలేబు ఇరువురు కూడా వారు అంటున్నారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు, మనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, మనకి ఆ ప్రాంతం మీద జయాన్ని ఇస్తాడు, అది మంచి దేశమే, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, చాలా గొప్ప దేశం, అక్కడ సమృద్ధి ఉంది, దేవుడు మనకి సహాయం చేస్తాడని వారు ఇరువురు అండి వారు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ ఇద్దరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ వేల లక్షల మంది ప్రజలు గుండెలు అవిసిపోయేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు విడుదల పొందుకొని ధైర్యం తెచ్చుకొని తుదకి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు స్వంతం చేసుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకుండా మనం గనక జీవించినట్లయితే దానికి ప్రతిఫలంగా దేవుడు అంటున్నాడు కదా, గొప్ప బహుమానం ఉంటది అంటున్నాడు. మామూలు బహుమానం కాదండి, గొప్ప బహుమానం మన కొరకు దేవుడు దాచి ఉంచుతాని అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో చదువులో అయినా, వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఆధ్యాత్మిక స్థితిలో అయినా, ఎందులో అయినా కూడా ఆ భయం అనేది ముందు మన జీవితాల్లో నుంచి మనం విడిచిపెట్టేసేసి ధైర్యంతో నా పక్షాన దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు కానీ ధైర్యంగా చదువుతారు, రాస్తారు, కానీ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా కొంతమంది వెయిట్ చేయలేరండి. ఏ రిజల్ట్ వస్తుందో అని ఈలోపే ఏదో ఒక తొందరపాటు నిర్ణయాలు తీసేసుకునే వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏ భయము మీ హృదయాల్లో పెట్టుకొనక ధైర్యంతో ఉండండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి, మంచి ఉద్దేశాలు కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పాజిటివ్ మైండ్తో మనం ఉండాలండి, మంచి ఉద్దేశాలతో ఎప్పుడు మనం ఉండాలి. కొంతమంది ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఇది జరిగిద్దా, ఇది జరగదా, స్వస్థత కలిగిద్దా, స్వస్థత కలగదా, నాకు మేలు కలిగిద్దా, మేలు కలగదా, ఎంతసేపు కూడా నెగిటివ్ మైండ్తో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ పాజిటివ్ మైండ్తో, చక్కటి ఉద్దేశాలతో, చక్కటి ఆలోచనలతో, దేవుడు మంచి దేవుడు, అంతా సమస్తము ఆయన సృష్టిని చేసే సమస్తం మంచిదిగా చేశాడు, అంత మంచిగా ఉండాలని ఆయన ఆశపడ్డాడండి. కాబట్టి మన జీవితాల్లో కూడా అంతా మంచే చేస్తాడు దేవుడు. కాబట్టి చెడు జరిగిద్దేమనేటువంటి భయం విడిచిపెట్టి ధైర్యం కలిగి మనం అందరం జీవిద్దాం. తద్వారా మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప ప్రతిఫలాన్ని మనం అందరం పొందుకుందాం. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరు అంటున్నారు కదా, ధైర్యం విడిచిపెట్టమాకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉందంటున్నావు ప్రభా. ఆ గొప్ప బహుమానాన్ని మేమందరం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. ఎవరి హృదయంలో ఏ భయాలు ఉన్నాయో ఇప్పుడే ఏస్తున్నాములు వంటి కొట్టివేస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డలు ధైర్యం కలిగి నీ కృపలో ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి పునరుద్ధాన దిన దీవెనలు మెండుగా మీరు అనుగ్రహించమని ఏసునామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.